టెలిగ్రామ్ అందుకుని మూడో నాటికల్లా వచ్చాడు మూర్తి. అరుణ కొడుకు పుడతాడని, తన కూతురు పుడుతుందని పందెం వేసుకున్నారట. ఇంటికొచ్చే దారిలోనే శేఖరానికి చెప్పాడు మూర్తి. ఏమిటా తొందర, కాఫీ తాగి వెళ్దాం అన్నాడు శేఖరం. మీరా గబగబా కాఫీ కలుపుతోంది. తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎదుటికి వెళ్ళాలి అంటే మీరాకి ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. మూర్తి తనని చూసి గుర్తుపట్టి అడిగితే, మీరా కాఫీ అక్కడ పెట్టి వచ్చేస్తుంటే మూర్తి శేఖరాన్ని నెమ్మదిగా అడిగాడు. అరుణ స్నేహితురాలనుకుంటా అని. అవునన్నట్టు తలూపాడు శేఖరం. నీ కూతురు నీ పోలికే నోయ్ అంది శాంతమ్మ గారు. ఇప్పుడు అలా అన్నావంటే కాఫీ గ్లాస్ తోటే పరిగెడతాడు అన్నాడు శేఖరం. మళ్ళీ మూర్తితో, ముందు కాఫీ కానీ, నువ్వేమైనా అనుకుంటావని అమ్మ చెప్పట్లేదు కానీ నీ కూతురు రంభ అన్నాడు. కాకా అన్నాడు మూర్తి గర్వంతో నిండిన సంతోషంతో. ఏం కాకో, ఓ కన్ను చిన్నది, ఓ కన్ను పెద్దదీను, సొట్ట ముక్కు, మెడ మీద తలకాయ ఉన్నవాడెవడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు, నేనే చేసుకోవాలి అన్నాడు శేఖరం మూర్తి ఆతృత చూసి హాస్యంగా. ఓ, అంటే నువ్వు మెడ మీద తలకాయ లేనివాడవే అన్నమాట అన్నాడు మూర్తి. మూర్తి మాటలకి మీరాకి కూడా నవ్వొచ్చింది. మేనగోడలు కదా, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అన్నాడు శేఖరం. అంతేలే, ఆఖరికి అదే పెద్దయి నీకు బుద్ధి చెప్పాలి అంది శాంతమ్మ గారు కూడా వెనకాలే. అరుణని మూడో రోజు ఇంటికి తీసుకురావడం కుదరలేదు. అరుణకి టెంపరేచర్ వచ్చింది. మూర్తి 2 రోజుల నుండి వెళ్ళిపోయాడు. 5వ రోజున కూడా అరుణని తీసుకురావడం కుదరలేదు. 7వ రోజు తీసుకురావడం శాంతమ్మ గారికి ఇష్టం లేకపోయింది. ఆ రోజు తెల్లారగట్లనగా వెళ్ళిన శేఖరం సాయంత్రం 6 అవుతుంటే కారులో వచ్చాడు, స్వయంగా నడుపుతూ. అంత క్రితమే శాంతమ్మ గారు హాస్పిటల్ నుంచి వచ్చింది. మీరా శాంతమ్మ గారు ముందు వరండాలో కూర్చున్నారు. తెల్లబోయి చూస్తున్న తల్లి దగ్గరగా వచ్చి, ఎలా ఉందమ్మా, బావుందా అని అడిగాడు శేఖరం. ఎక్కడ కొన్నావురా, ఎప్పుడు కొన్నావు అందావిడ వరండా మెట్లు దిగుతూ. బావుందా చెప్పు అన్నాడు శేఖరం. బావుండకేరా, పొద్దున వెళ్తూ చెప్పనన్నా చెప్పావు కాదు, గంగులేడి, ఓ కొబ్బరికాయ ఒలవమంటాను అంటూ గంగుల్ని పిలిచింది ఆవిడ. అవన్నీ ఎందుకమ్మా, ఇదేం కొత్త కారు కాదు, పాతదే, కానీ రంగు వేయించాను అన్నాడు శేఖరం. ఏదైనా సరే, మన ఇంటికి వచ్చింది, ఇలాంటివి కొన్నప్పుడు పూజ చేయించాలి అని గబగబా కొబ్బరికాయ వెలిపించింది ఆవిడ. మీరాని పసుపు కుంకం తీసుకురమ్మని, అప్పిని పువ్వులు కోసుకురమ్మని పురమాయించింది. మీరాని చిన్న మాల కట్టమని పురమాయించింది ఆ పూలతో. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. వాళ్ళకు కాస్త దూరంలో చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడ్డ శేఖరం తల్లి చేసే హడావిడి, తల్లి చెప్పే ప్రతి పని శ్రద్ధగా చేసే మీరాని చూస్తూ ఉంటే అతని కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలెన్నో మెదిలి అతని మనసుని చల్లగా తాకి హృదయం మీద ఎప్పటికీ చెదరని ముద్ర వేస్తున్నాయి. శాంతమ్మగారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేసిన మీరా శాంతమ్మగారు కారుకి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టమనేసరికి, నేనా అంది ఉలిక్కిపడ్డట్టుగా. గాలి కన్నా తేలిగ్గా ఎక్కడెక్కడో విహరిస్తున్న శేఖరం మనసు యథాస్థానానికి వచ్చింది. అతను కూడా లిప్తపాటు కాలం ఉలిక్కిపడ్డట్టుగా అయ్యాడు. శాంతమ్మగారు ఇలాంటివేం చేయదు, ఆవిడకి ఇష్టం ఉండదు. శేఖరం అరుణ కూడా ఏమిటమ్మా చాదస్తం అంటూ ఉంటారు, కానీ ఆవిడ మాత్రం చేయదు. మీరాకి ఇష్టం లేకపోయినా శాంతమ్మగారు చెప్పినట్టుగా చేయక తప్పింది కాదు. కొబ్బరికాయ కొడుతుంటే వినాయకుడి గుళ్ళో గంట గణగణమని వినబడింది. కొబ్బరికాయ కూడా చక్కగా సగానికి పగిలింది. సరిగ్గా సమయానికి గుడి గంట కూడా మోగిందండి అన్నాడు గంగులు. ఎవరి మాట ఎలా ఉన్నా శేఖరానికి ఇది శుభసూచకంగానే అనిపించింది. హారతి కర్పూరం తేలేదా అని అడిగింది శాంతమ్మగారు. లేదన్నట్టుగా తలోపింది మీరా. బిగుసుకుపోయినట్టుగా నిలబడింది ఆమె. శాంతమ్మగారు లోపలికి వెళ్ళి హారతి కర్పూరం తీసుకొచ్చి మీరాకి ఇచ్చింది. మీరా హారతి చూపించి వచ్చేస్తుంటే, ఉండు రాకు అని
శేఖరంతో. ఒకసారి నడపరా అంది. శేఖరం ఎందుకమ్మా చాదస్తం అని అనలేదు. వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. హారతి పళ్ళంతో తల వంచుకొని ముళ్ల మీద నిలబడినట్లు నిలబడింది మీరా. మీరా మెడ వరకు వచ్చిన శేఖరం చూపులు అక్కడ ఆగిపోయాయి. మీరా మొహం కేసి చూస్తే ఆమె చూపులు ఎలా ఉంటాయో అతను ఊహించుకోగలడు. వాటిని ఎదుర్కొని ఈ కాస్త సంతోషాన్ని పాడు చేసుకోవాలనిపించలేదు అతనికి. కారు ముందుకు కదిలి మీరా పక్క నుంచి దూసుకుపోయింది. రాత్రి 8 గంటలు కావస్తోంది. బాచి చెప్పిన గుర్తుల ప్రకారం అమ్మవారి గుడి దాటాక ఏ ఇల్లా అని చూసి చూడనట్లు చూసుకుంటూ నడుస్తున్నాడు శేఖరం. 3 తాటాకుల ఇల్లు, ఓ ఇల్లు పెద్దగా ఉంది, 2 చిన్నవి, తర్వాత ఇంకొక పెంకుటిల్లు, అది మరీ చిన్నదిగా ఉంది. ఆ ఇల్లు అయ్యుంటుందా అనుకుంటూ ఏమీ ఎరగనట్టు ఆ ఇంటికేసి నడిచాడు శేఖరం. ఓ కిటికీ రెక్క తీసి ఉంది, లైటు వెలుగుతూ ఉంది. ఇంటి ముందు కాస్త జాగా వదిలి ఇంటి చుట్టూ దడి ఉంది, గుబురుగా చెట్లున్నాయి. మిగిలిన ఇళ్ల ముందు ఒక్క మొక్క కూడా లేదు. ఆ 3 ఇళ్లకి దూరంగా ఈ ఇల్లుంది. శేఖరం నడుస్తూ కిటికీకి తిన్నగా వచ్చాడు. విజయ్ని మీరా 2 చేతులతో పట్టుకుని ఎగరేస్తోంది. విజయ్ ముఖం కిటికీకి అభిముఖంగా ఉంది. మీరా అటు తిరిగి ఉండడం వల్ల శేఖరం కనిపించే అవకాశం లేదు. విజయ్ నవ్వు శేఖరాన్ని ముందుకి వెనక్కి కదలనీయకుండా చేసింది. విజయ్ నవ్వుతుంటే పైపళ్ళు వెడల్పుగా ఉండి తమాషాగా మెరుస్తున్నాయి. ఒక 2 నిమిషాలు అతను అలాగే నిలబడిపోయాడు. ఇంతలో మీరా ఎంతసేపు రా అంటూ సన్నగా నీరసంగా ఉన్న గొంతు వినబడింది. ఉలిక్కిపడి ఎదురకి వడివడిగా అడుగులు వేయసాగాడు శేఖరం. మళ్ళా ఓ అరగంటకి ఇంటి దారి పట్టాడు. కిటికీ కేసి చూస్తే 2 రెక్కలు మూసి ఉన్నాయి. దాంతో కాస్త నిరాశ చెందాడతను. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూశాక మళ్ళీ ఓసారి చూడాలని అతని మనసు తహతహలాడింది. 2 రోజులుగా బాబుని చూడాలనే కోరికను అతను చంపుకోలేకపోయాడు. తను అటువైపు వచ్చినట్టు మీరా చూస్తే తన్ని ఏ విధంగా ఊహించుకుంటుందో అని కాస్త జంకాడు. అరుణని ఇంటికి తీసుకొచ్చి 4 రోజులైంది. 2 రోజుల నుంచి ఒంట్లో బాగుండక శేఖరం కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. మీరాకి చాలా ఇబ్బందిగా ఉంది. అరుణ ఉన్నా తనకేదైనా కావలిస్తే తిన్నగా మీరాకి చెప్పడానికి శేఖరం ఏమీ సంకోచించడం లేదు. తల్లి ఉన్నప్పుడైతే తల్లికే చెప్తాడు. అందుకే శేఖరం ఉండే ఛాయలకు కూడా వెళ్ళడం మానుకుంది మీరా. అరుణ ఎంత బతిమాలినా సరే వెళ్ళదు. మీరాకి అన్నయ్య మీద కోపం పోలేదు అనుకుంది అరుణ. అన్నగారిని 10 రోజులుగా అడగాలనుకుంటున్న ఒక విషయం మీరాకి అన్నగారంటే ఉన్న విముఖత చూస్తున్న కొద్దీ అడగడం విరమించుకుని ఆ కోరికనే అణగదొక్కుంది అరుణ. ఒకసారి మీరాతో అంది అరుణ, నువ్వు అది వరకు మీరావి కాదు అని. అదే అంది మీరా పాపని ముద్దాడుతూ అరుణకేసి చూడకుండానే. తెలియనట్టు మాట్లాడుకు. అది వరకు నీతో ఏం మాట్లాడాలన్నా భయం ఉండేది కాదు, ఏం చెప్పడానికి సంకోచం కలిగేది కాదు అంది అరుణ. అరుణ, నేను భయపెట్టేలా ఉన్నానా అంది అరుణకేసి తిరుగుతూ మీరా. భయం అంటే భయం కాదనుకో అంటూ ఆగిపోయింది అరుణ. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావే అంది మీరా. ఎన్నాళ్ల నుంచో నిన్నోటి అడగాలని, ఏమనుకుంటావో అని సంకోచం మళ్ళీ. ఇదివరకు ఎప్పుడైనా ఇలా సంకోచించానా అంది అరుణ. మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు మాత్రం భయం ఎందుకు, అడుగు అని తేలిగ్గా అనలేకపోయిందామె. పాపకేసి చూస్తూ ఉండిపోయింది. మీరా భుజం మీద చేయి వేస్తూ అరుణ, చూసావా ఇదివరకైతే ఏమనేదానివి అంటూ నవ్వింది. మీరా మొహం ఎత్తకుండానే అంది, నువ్వు అది వరకులా మాట్లాడి ఎరగవు, ఏమిటో అంతా గుంభనంగా మాట్లాడుతున్నావు
అని. పోనీలే, వాటి సంగతి వదిలే, నిన్నోటి అడగాలనుకుంటున్నాను, అడగనా అంది అరుణ. అడుగు అంది తప్పనిసరిగా మీరా. కానీ ఆ విషయం ఏమిటో అని లోపల ఆమె గుండెలు దడదడలాడాయి. అన్నయ్య మీద నీకు కోపం పోలేదు కదూ అని అడిగింది అరుణ. నిజంగా అరుణ అలా అంటే విజయ్ సంగతే అయి ఉంటుంది అనుకుంది మీరా. కానీ వేరే సంగతి అవడంతో ఆమె మాట్లాడకుండా ఉండిపోయింది. మీరా మాట్లాడకపోవడంతో అరుణ మళ్ళీ అంది, ఏం మీరా, అప్పుడు అలా అన్నాడని అన్నయ్య అంటే కోపం కదూ నీకు? అసలు జ్యోతి అంటూ ఏదో చెప్పబోయింది. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకరుణా? నువ్వు నన్నేమీ అనలేదు, నేను నిన్నేమీ అనలేదు. జ్యోతికి నాకు ఎంత స్నేహమో నీకు తెలుసు. దయచేసి ఇంకా సంగతులు మాట్లాడకు అంది మీరా. తర్వాత మీరా ఎంత నవ్వుతూ మాట్లాడినా అది కృత్రిమంగానే అనిపించింది అరుణకి. మీరా మీద అన్నయ్యకి కోపం పోయింది. డబ్బు లేక ఇలాంటి పరిస్థితి వచ్చింది, కానీ మీరాకి ఏం లోటు? అన్నయ్యకి ఇష్టమైతే అమ్మ కూడా ఏం అనదు అని సంతోషించింది అరుణ. కానీ మీరాకే అన్నయ్య అంటే సదభిప్రాయం లేదు. అలాంటిది ఇక అన్నయ్య దగ్గర కలపడం బాగుండదు అనిపించింది ఆమెకి. మీరా వెళ్ళబోయే ముందు శేఖరం తల్లికి 150 ఇచ్చాడు. అంత క్రితమే మీరాకి జీతం ఇవ్వాలని చెప్పింది ఆవిడ. 150 చూసి ఇంతెందుకు అందావిడ. అరుణకేదో సహాయం చేయాలని ఉంది, విడిగా ఏమిచ్చినా తీసుకోపోవచ్చు, అందులోనూ అరుణిస్తే తీసుకుంటుందా? నువ్వే ఏదో ఒకటి చెప్పి ఇయ్యి అన్నాడు అతను. ఇది అరుణకి నచ్చింది. తనిస్తే మీరా తీసుకోదు, అమ్మిస్తేనే బాగుంటుంది. అసలు అమ్మ ఏం చెప్పినా మీరా కాదనదు అనుకుంది అరుణ. కానీ మీరా తీసుకుంటుందన్న నమ్మకం శేఖరానికి లేదు. అప్పుడు 20 తనకి తిరిగి ఇచ్చేసినట్టు అమ్మకి తెలీదు. తీసుకోవడం అంటూ ఉంటే అది అమ్మ ఇస్తేనే అనుకున్నాడు అతను కూడా. మీరా వెళ్తుంటే శాంతమ్మ గారి జీతం ఇచ్చింది. చేతికి తీసుకున్న నోట్లు ఒత్తుగా కనిపించడంతో మీరాకి అనుమానం వేసి లెక్క చూసింది. తిరిగి 70 రూపాయలు శాంతమ్మ గారికి ఇవ్వబోయింది. ఆవిడ తీసుకోలేదు. మీరా, నా సంతోషం కోసం ఇచ్చాను, నువ్వు తీసుకోవాల్సిందే అందావిడ. క్షమించండి అమ్మా, నేను తీసుకోలేను అంటూ తిరిగి ఇవ్వబోయింది ఆవిడకి మీరా. అదేమిటి మీరా, అమ్మిస్తే కాదంటావు అంది అరుణ. మీకు నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నాను అరుణ. నీకు చేసిన చాకరీకి ఏకంగా ఒక్కసారి నీకు ఎంత ఇయ్యాలనిపిస్తుందో అంతా ఒకేసారి ఇచ్చావంటే అంటున్న మీరా గొంతు పట్టడంతో ఆగిపోయింది. వరండాలో వాల్ కుర్చీలో కూర్చుని అన్నీ వింటున్న శేఖరానికి ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. అరుణ లేచి మీరా దగ్గరికి వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది. మీరా, మాకింత శ్రమ అనుకోకుండా చేస్తున్నావు. మాకేం కావాలన్నా నీ దగ్గర సంకోచపడుతున్నావా? నువ్వెన్నిసార్లు అనలేదు అమ్మ నిన్నెంతో అభిమానంగా చూస్తుంది అని అంది. అవునరుణా అంది మీరా. మరి అభిమానంగా ఇస్తే తప్పట్టుకుంటారా చెప్పు? నా స్నేహితురాలు అని తెలిసి, మనిద్దరం ఒక ప్రాణం అని తెలిసి అమ్మ నీ పరిస్థితికి ఎంత బాధపడిందో తెలుసా అంది అరుణ. నేనేది కాదనట్లేదు అరుణ. ఇప్పుడు అమ్మకి బొత్తిగా బాగుండక మానేద్దాం అనుకుంటే అమ్మగారు డబ్బు కోసం అని ఎక్కడనుకుంటారో అని నువ్వు వస్తావని అమ్మని ఎదిరించి ఉండిపోయాను. ఇప్పుడు ఈ డబ్బు తీసుకోలేను అరుణ, నన్ను క్షమించు. నాకేదైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకువెళ్తాను అంటూ శాంతమ్మ గారికి వాపసు ఇచ్చేసింది మీరా. క్రితం నెల 20 రూపాయలు శేఖరానికి మీరా ఇచ్చేసిన సంగతి తెలియక ఆవిడ ఆ 20 ఇవ్వబోయింది. మొదట మాట్లాడుకున్నది ఇంతేనమ్మా, ఇదే చాలు అంటూ వెళ్ళిపోయింది మీరా. 4 రోజులు గడిచిపోయాయి. అప్పుడే మూర్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అరుణని పాపని నెలలోపే తీసుకువెళ్తాము అని. దానికి శాంతమ్మ గారు వెంటనే జవాబు రాయించింది, 3వ నెల వచ్చేదాకా అయినా ఉంచమని.
శాంతమ్మ గారికి వియ్యపురాల మీద అల్లుడి మీద చాలా కోపం వచ్చింది. పెళ్ళయ్యాక పట్టుమని 10 రోజులు ఉంచలేదు. పోనీ పురిటికి ఎప్పుడు పంపారని? తొలి కాన్పుకి 7వ నెలలో తీసుకొచ్చి మళ్ళీ చంటిబిడ్డకి 5వ నెల వచ్చే వరకు ఉంచుకుంటారు. అది లేదు, ఇప్పుడు నెలలోనే తీసుకెళ్తారట. పెళ్లి చేసి పంపించేస్తే ఇంక ఉంచకూడదనుకున్నారో ఏమో అంటూ మొదలెట్టింది ఆవిడ. అరుణని కూడా మూర్తికి ఉత్తరం రాయమని చెప్పింది. ఆ రోజు మీరాకి తొందరగా ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు. శాంతమ్మ గారికి ఒంట్లో బాగుండలేదు. అరుణకు అన్నం పెడితే కానీ వెళ్ళడానికి లేదు. రాత్రైతే ఒక్కదానివి వెళ్ళాలి మీరా, నువ్వు వెళ్ళు అంది అరుణ. అరుణ 4-5 సార్లు చెప్పినా మీరాయే బాగుండదు అని ఉండిపోయింది. తన కోసం ఆమె ఉండిపోవడంతో అరుణ 7:30కే భోజనానికి వచ్చేసింది. అసలు పొద్దుపోకుండా తినాలని చెప్పినా అలవాటు లేక అరుణ తినట్లేదు. అరుణ భోజనం అవుతుంటే శేఖరం వచ్చాడు. పొద్దుపోయింది కదా అని గంగుల్ని తోడిచ్చి పంపాలనుకుంటోంది శాంతమ్మగారు. ఇది తప్పితే ఇలాంటి అవకాశం రాదనుకున్నాడు శేఖరం. ధైర్యం చేసి తల్లి అరుణ ఉండగా అన్నాడు, నేనెలాగూ రెడ్డి ఇంటికి వెళ్ళాలి, అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను అని. సరే అలా అయితే, పొద్దుపోయింది, ఆవిడేం కంగారు పడుతుందో, వెళ్ళమంటే వెళ్ళింది కాదు అంది శాంతమ్మగారు. అభ్యంతరానికి ఏముంది, నేనే అందాం అనుకుంటున్నాను అంది అరుణ. నీకు నాకు లేకపోవచ్చు అన్నాడు శేఖరం. మీరా వస్తుందనే నమ్మకం అతనికి లేదు. మీరా వంటింట్లోంచి బయటికి రాగానే శేఖరం ఈ అవకాశం ఎక్కడ జారిపోతుందో అన్నట్టు వెళ్ళి కారులో కూర్చున్నాడు. శాంతమ్మగారు చెప్పగానే, ఎందుకమ్మా లైట్లుంటాయి, పోనీ గంగుల్ని పంపించండి అంది మీరా. కారులో శేఖరంతో పాటు వెళ్ళడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. శాంతమ్మగారు కేకలేసింది, అరుణ ఎక్కడ అలసిపోతుందో అని వెళ్ళమన్నా ఉండిపోయావు. నువ్వింత పొద్దుపోయి నడిచి వెళ్తే అరుణ బాధపడదు? వెళ్ళు, ఇప్పటికే మీ అమ్మగారు ఏం కంగారు పడుతున్నారో ఏమిటో అన్నారు. అరుణ కూడా బతిమాలింది. ఇంక తనేం చెప్పినా వీళ్ళు వినరని తప్పదనుకున్న మీరా అయిష్టంగానే వచ్చి కారులో కూర్చుంది. తలుపు సరిగా పడలేదని గ్రహించిన శేఖరం మళ్ళీ లాగి గట్టిగా వేశాడు. మీరా వెనకాలే వచ్చిన అరుణ కారు కదిలేక వెనక్కి వచ్చింది. ఎందుకో అన్నయ్యను చూస్తూనే అలా అయిపోతుంది మీరా. ఒక్కసారిగా ఆ రోజు జ్యోతితో కూడా వచ్చిన రోజు కోపంలో కాస్త ఏదో అన్నాడు అన్నయ్య. దానికే అన్నయ్య అంటే ఇంత కోపమా? లేకపోతే అన్నయ్య మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అన్నాడా అనుకుంది అరుణ. స్కూల్ దగ్గరికి వచ్చేసరికి కారు స్లో చేస్తూ శేఖరం, ఇక్కడ కొంచెంసేపు ఆపుతాను మీరా, ఏం అభ్యంతరం చెప్పావు కదూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. స్కూలు ఆవరణ దగ్గర శేఖరం కారుని పక్కగా ఆపాడు. కారు ఆగగానే మీరా డోర్ తెరవబోయింది వెళ్ళిపోవడానికి. వెంటనే డోర్ తెరవకుండా దాని మీద చెయ్యి వేస్తూ, మీరా, నీతో మాట్లాడాలి, అందుకే కారు ఆపాను అన్నాడు. మీరా చాలా ఈసడించుకున్నట్లుగా, ఊరికే తీసుకొస్తారా మీరు, ఏదో ఉద్దేశం లేక అంది. అంటే తెల్లబోతూ అడిగాడు శేఖరం. ఏదో ఉద్దేశం లేకుండా మీరు తీసుకొస్తారా అని. అమ్మగారు అరుణ మీరు ఏం చెప్పినా నమ్ముతారేమో, కానీ నేను అలా కాదు, నేను నమ్మను మిమ్మల్ని మీరు అంటున్న మీరాని, ప్లీజ్ మీరా అలా మాట్లాడుకు, అంత నీచుణ్ణి కాదు నేను, నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను, అందుకే ఇక్కడ కారు ఆపాను అన్నాడు శేఖరం. నేనేమీ వినాలనుకోవడం లేదు, ఆ సంగతి మీకు ఎప్పుడో చెప్పాను అంది మీరా కోపంగా. అంటే తెలుసో తెలియకో తప్పు చేస్తే అది సరిదిద్దుకునే అవకాశమే లేదా మీరా? నా వల్ల జరిగిన అన్యాయానికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. ఎన్నాళ్ళ నుంచో నీతో అన్నీ మాట్లాడాలని, ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో నీకు తెలీదు. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు కూర్చో మీరా అన్నాడు శేఖరం బతిమాలుతున్నట్లుగా. అతని బాధని వేదనని
అర్థం చేసుకునే స్థితిలో లేదు మీరా. మీరు చెప్పాల్సినవి లేవు, నేను వినాల్సినవి లేవు. నేనేమి వినను అంది ఖచ్చితంగా. 2-3 క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. తర్వాత గొంతు సవరించుకుని అడిగాడు శేఖరం. మీరా, బాబు ఎవరు అని. అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. ఆ రోజు హాస్పిటల్ దగ్గర విజయని చూశాక ఎప్పుడో ఒకప్పుడు అతని మాట అడుగుతాడని మీరా అనుకుంటూనే ఉంది. అతను అలా అడిగితే తను మౌనంగా ఉండిపోవాలని అనుకుంది. అందుకే కారు డోర్ తీసుకుని దిగింది. శేఖరం కూడా కారు దిగి మీరాకి అభిముఖంగా నిలబడి, మీరా, బాబు ఎవరి బిడ్డ అని అడిగాడు. ఆమె నోటి నుంచి రాబోయే జవాబు కోసం అతని మనసు తహతహలాడుతోంది. తన భవిష్యత్తంతా ఆ ఒక్క మాట మీద ఆధారపడినంత ఆతృతగా ఎదురుచూస్తున్నాడు ఆ జవాబు కోసం. మీరా చప్పున వెళ్ళిపోవడానికి జంకింది. అతను మొండిగా చెయ్యి పట్టి ఆపేస్తాడేమో అని. అయినా మళ్ళీ ఎప్పుడూ తనని అతను ఏమీ అడగకుండా తన జోలికి రాని విధంగా జవాబు చెప్పాలి అనుకుంది. మీరా మాట్లాడకపోవడంతో ఆతృత అణుచుకోలేక మళ్ళీ అడిగాడు శేఖరం. మీరా, చెప్పు, బాబు ఎవరి బిడ్డ అని. మీరెవరి బిడ్డ? సూటిగా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మీరా. ఇది అర్థం లేని ప్రశ్నే అయినా శేఖరానికి తల్లి లేదు. ఆ మాట అతని ముందు అంటే అతను చాలా బాధపడతాడని, కోపం వస్తుందని అరుణ చెప్పగా వింది మీరా. ఇదే మాట ఇంకెవరైనా అంటే వాళ్ళ చెంప చెల్లుమని ఉండేది. ఇంకో సమయంలో ఈ మాట మీరా అన్నా కూడా ఇంత సహనంగా ఉండేవాడు కాదేమో అతను. అతని కనుబొమలు ముడుచుకున్నాయి. మీరాని నిశితంగా చూస్తూ శాంతస్వరంతో అన్నాడు. అదేం ప్రశ్న? నేనెవరో నీకు తెలీదా? బాబు ఎవరు అని అడుగుతున్నాను అన్నాడతను. మీరెవరు, నేనెవరు? అందరిలాగానే వాడును అంది మీరా మొండిగా. అది కాదు మీరా, బాబు అమ్మా నాన్న లేరా? వాళ్ళ దగ్గర ఉండడా అని అడిగాడు శేఖరం మీరా నుంచి చూపులు మళ్లించుకుంటూ. అమ్మా నాన్న ఉండకుండా ఎలాగా అంది పెడసరంగా మీరా. అదే కలిసి ఉండరా అని అన్నాడు శేఖరం. నింగి నేల ఎలా కలిసి ఉంటాయి అంది మీరా. శేఖరం మీరా చెయ్యి పట్టుకున్నాడు చప్పున. ఎంత డొంక తిరుగుడుగా మాట్లాడినా మీరా చెప్పింది అర్థం అవడమే కాకుండా మీరా అభిప్రాయం కూడా అతనికి అర్థమైపోయింది. అతని మనసు గిజగిజలాడింది. మీరా శేఖరం చేతిని విదిల్చుకొట్టింది. కానీ శేఖరం వదల్లేదు. మీరా, నా మాట ప్రశాంతంగా విను. ముందు నువ్వు కారులో కూర్చో. నా వల్ల జరిగిన పొరపాటుకి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు మీరా. నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. నా వల్ల జరిగిన అపరాధం ఆవిడతో చెప్పి ఆవిడని ఒప్పిస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే మీరా, మా ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాలని చూశారంటే 1 కాదు 3 శవాలు చూస్తారు అంది. మీరా అన్నాడు ఆశ్చర్యంగా శేఖరం. మా అమ్మ కోసం నేనున్నాను కాబట్టి వాడున్నాడు. మా ఇంటికి రావాలని చూసినా, ఆవిడకి ఏదైనా చెప్పాలని చూసినా, ఆవిడ కోసమే జీవోత్సవంలాగా ఉన్న నేను ఆవిడకి ఏదైనా పెట్టి నేను తింటాను, వాడికి పెడతాను. మీకు శవాలతో మాట్లాడాలని సరదాగా ఉంటే అలాగే రండి అంది మీరా. మీరా మాట్లాడే ప్రతి మాటకి గుండెల్లో పదేసి బల్లాలు గుచ్చుకోగా స్థాణువులా నిల్చున్న శేఖరం చేయి విడిపించుకుని బడిబడిగా వెళ్ళిపోయింది మీరా. తేరుకున్న శేఖరం, మీరా ఉండు, వెళ్లకు అని వారించినా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. శేఖరం కూడా వెనకాలే వెళ్ళాడు. శేఖరం గుడి దగ్గర ఉండగానే మీరా ఇంటి దగ్గర తడికి తోసుకుని లోపలికి వెళ్ళింది. ఇప్పుడా రావడం
అంటూ తగ్గు స్వరంలోనే అన్న ఒక ఒక తీవ్రత ఆ కంఠంలో ధ్వనించింది. ముందు లోపలికి నడు అంటూ మీరా తల్లిని తోసుకుని లోపలికెళ్ళి తలుపు మూసేసింది. చెవి ఒగ్గి వింటే కానీ వినపడినంత నెమ్మదిగా వినిపిస్తున్నాయి మాటలు. ఇదేం ఉద్యోగం? నన్ను ఇలా కూడా బతకనేవా? పుణ్యాత్మురాలు వెళ్ళిపోయింది, నేనన్నా పోయాను కాదు అంటూ ఒక ఏడుపు గొంతు. ఇప్పుడు ఏమైందని? అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు, ఇంట్లో ఎవరూ లేక అరుణకు సాయంగా ఉన్నాను. అలాంటప్పుడు వచ్చేస్తే బాగుంటుందా? కోపంగా వినబడింది మీరా కంఠం. అవునమ్మా, నేనేం మాట్లాడినా నీకు కోపమే. ఆపేక్ష నాకుండదా? ఉండకూడదా? వాడికి కాస్త జలుబు చేస్తే గిలగిల్లాడతావే, వాడు మామూలుగా అయ్యే వరకు తిండి కూడా తినవే, నాకు అలా ఉండదా అన్నా మీరా తల్లి కంఠం. తర్వాత ఏడ్చిన శబ్దం. తర్వాత మళ్ళీ మాటలు వినపడలేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. బాబుని ఇంత ఇదిగా ప్రేమిస్తుందా మీరా అనుకున్నాడు. అతని కళ్ళ ముందు బాబుని 2 చేతులతో పట్టుకుని మీరా సంతోషంగా ఎగరేస్తున్న దృశ్యం మెదిలింది. స్టీరింగ్ మీద చేతులాంచి తల ఆంచాడు. మీరాకి తనంటే అసహ్యం. తన అభిప్రాయాన్ని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పేసింది. నింగి నేల ఎలా కలిసి ఉంటాయి? తను ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి మాట కోసం అతను ఎదురుచూసింది. ఓ మీరా, అనుకోకుండా ఆ వేళ ఆవేశంలో నా వల్ల జరిగిన పొరపాటుని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా లేదా? ఆ రోజు నీ నోరు కట్టేయాలని చూస్తున్నానన్నావు. ఈరోజు నువ్వు నిజంగానే నాకు నోరు కట్టేసి నేను ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి వీల్లేని విధంగా నన్ను కట్టేశావు అనుకున్నాడు శేఖరం. ఆ రాత్రి మీరా అన్నం తినలేదు. ఇప్పుడు నేనేమన్నానని నన్ను ఎందుకు తల్లి ఇలా బాధ పెడతావు? నాకు ఓపిక లేదమ్మా, రా 2 ముద్దలు తిందువు గాని అంది కాంతమ్మగారు. కూతురు అన్నం తినలేదనే బాధ ఒకవైపు, ఇలా ఈ రోజులు ఎప్పటికి తెల్లారేను అని బాధ ఇంకోవైపు. నువ్వన్నావనేం కాదు, నాకు తలపోటుగా ఉంది, నేను తిన్ను. కాస్త అరుణ వెళ్లే వరకు ఓపిక పట్టు, అరుణ వెళ్ళిన మరునాడే మానేస్తాను. నాకిదేం నచ్చలేదు, ఇప్పుడు మానేస్తే అరుణ ఇంటికి వచ్చేస్తుంది అంటూ తల్లికి చెప్పి మీరా దిండులో తలదూర్చుకుని ఏడుస్తూ పడుకుంది. ఎందుకు మీరాకి ఎంత ఆపుకుందాం అనుకున్నా దుఃఖం ఆగలేదు. మర్నాడు మీరాకి నిజంగా ఆ పూట వెళ్ళాలని అనిపించలేదు, కానీ వెళ్ళక తప్పదు. శాంతమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. అరుణ బాలింతరాలు అయినా కాలికి దెబ్బ తగిలినప్పుడే వెళ్ళిందాన్ని ఇప్పుడు ఏమీ లేకుండా మానేస్తే ఎందుకో అనుకుని కబురు చేయొచ్చు కూడా. అందులో అరుణ నాకు ఏమైందో అని తప్పకుండా కబురు చేస్తుంది అనుకుంది మీరా. బద్ధకంగా అనిపించిన కూతుర్ని చూసి, ఏం అలా ఉన్నావు, పోనీ పూటకి మానేయి అంది కాంతమ్మగారు. మీరా అది వరకంత ధైర్యంగా కనిపించడం లేదు. దానికే బెంగగా అనిపిస్తుందేమో. బెంగ కాదు, ఎల్లకాలం రోజులు ఇలా ఒంటరిగా నిశ్చింతగా వెళ్తాయా? అప్పుడు ఆ మమకారంతో తను ఏం చెప్పినా బుర్రకెక్కలేదు. ఏమందామన్నా లేదు కదా, కస్సుమంటూ లేస్తుంది, ఏడుస్తూ పడుకుంటుంది. భగవంతుడా, మా జీవితాలు ఎందుకు ఇలా చేశావు? నా అదృష్టమే దానికి పట్టాలా అనుకుంది ఆవిడ బాధగా. ఎందుకు మానేయడం? ఒక్క 10 రోజులు ఓపిక పట్టి వెళ్ళాను అంటే అరుణ వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే మానేస్తాను. ఆ పిల్లలు నాకు వినట్లేదు, నాకు సమస్య అయిపోయారు అంటూ మీరా తనకి తాను చెప్పుకున్నట్లుగా అని దొడ్లోకి వెళ్ళిపోయింది. ఏమిటో దీని ధైర్యం, ఒక్క మాట వినదు కదా. దానికి ఏం లోటు చేశాను? అసలు ఏం జరిగిందో కూడా కన్నతల్లిగా ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాను. కన్నతల్లితో చెప్పుకుని కొంతమంది భారం దించుకుంటారు. తనకి ఆ అదృష్టం కూడా లేక ఎంత కుళ్ళి ఎడవలేదు. అప్పుడు దొడ్డమ్మే ఆదుకోకపోతే అంటూ ఆలోచనల్లో ఉన్న కాంతమ్మ గారికి
పాల్ పాల్ అంటూ పట్ గ్లాస్ పట్టుకుని వచ్చిన విజయ్ని చూసి ఆలోచనలని ఒక ఆలోచనలోంచి బయటపడి పక్కనే ఉన్న చిన్న పీట వాల్చి వాడికి పాలు కలిపి ఇచ్చింది. వాడు పీట మీద కానీ కూర్చోడు, ఆ పీటే కావాలి. ఆ పీట మీద ఎవరు కూర్చున్నా ఊరుకోడు. చా చా అన్నాడు వాడు మళ్ళీ. ఆవిడ చెంచా ఇచ్చింది. పరాగ్గా ఉన్నా వాడు ఊరుకోడు. 10 గంటలైందంటే పళ్ళెం పట్టుకుని కూర్చుంటాడు. వాడికి ఆకలేసిందంటే ఒక్క నిమిషం ఆగడు. కడుపులో ఆహారం పడిందంటే ఏదో ఒకటి సవరిస్తూ అల్లరే తప్పితే ఏడవడు. వాడికి ఏమీ అందకుండా ఉంచేసరికి కాంతమ్మ గారి ప్రాణం విసిగిపోతోంది. వాడేం చేశాడు? వాడిని విసుక్కుంటే వాడికేం తెలుస్తుంది? అన్నీ సవ్యంగా ఉన్న చోటే వాడు పుడితే నేల మీద నడవనిచ్చే రూపమా? తను కొన్నాళ్లకన్నా మంచి రోజులు రాకపోతాయా అని ఆశతో ఎదురుచూసేది. దాని జీవితానికి అదీ లేదు కదా అనుకుంటూ విజయ్ని చూసి బాధపడింది ఆవిడ. మీరా చెప్పులేసుకుంటుంటే విజయ్ వచ్చి కాళ్ళని చుట్టేశాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించింది. వాడు టాటా అన్నట్టు చెయ్యి ఊపాడు. మీరా కూడా చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. మీరా శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడే లేచిందిలా ఉంది. మంచం మీద కూర్చునుంది. చాలా నీరసంగా ఉంది. ఆవిడని ఎలా ఉందని పలకరించి వంటగదిలోకి వచ్చింది మీరా. అరుణకి కాఫీ ఇచ్చి మిగతాది ఫ్లాస్క్లో పోస్తుంటే, చిన్నబాబు లేడు, అప్పికిచ్చేయి అంది శాంతమ్మ గారు. అదే, అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది అరుణ. తెల్లారగట్లే వెళ్ళిపోయాట, నన్ను లేపలేదు, అప్పితో చెప్పి వెళ్ళిపోయాట అందావిడ. శాంతమ్మ గారు చెప్పినట్లుగా అప్పిని పిలిచి కాఫీ ఇచ్చేసింది మీరా. 4 రోజులు గడిచిపోయాయి. శేఖరన్ రాలేదు. ఒకరోజు శాంతమ్మ గారు చూసి రాఘవరెడ్డికి కబురు చేసింది. అతను వచ్చి, నాతో బెజవాడ వెడతానని చెప్పాడు, మీకు చెప్పలేదా అన్నాడు. నాకేం చెప్పలేదు. తెల్లారితే వెళ్తాడనగా రాత్రి మీ ఇంటికని వెళ్ళినవాడు రాత్రి 11 గంటలకు వచ్చాడు. తెల్లారగట్లు నన్ను లేపకుండానే వెళ్ళిపోయాడు. పోనీ అంటే రాత్రి కూడా చెప్పలేదు ఊరెళ్తున్నానని అందావిడ. చెప్పి వెళ్ళడానికే, ఇంట్లో కంగారు పడతారుగా అన్నాడతను. ఈ మాటలు మీరా చెవిన పడ్డాయి. నిర్లిప్తంగా ఉండే ఆ మనసు మీద ఈ మాటలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.